హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్. హాయ్ అండి, ఈరోజైతే నేను వంకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి. నేను వంకాయ టమాటో కర్రీ ఎలా చేస్తాననేది మీకు ఇవాళ చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి వంకాయలు టమాటా ముక్కలు కట్ చేసి మొత్తం రెడీగా పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయాక దాంట్లోకి మంచిగా కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేద్దాం. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఉల్లిపాయలు దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసేద్దామండి. వేసేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చిటికెడంతా మంచి ఎక్కువ వద్దండి, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. 1/2 స్పూన్ అంటే 1/2 స్పూనే, ఎక్కువ అంటే వేయను. ఎందుకంటే వంకాయ టమాటో కర్రీకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చూసారా, 1/2 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవి మొత్తం మిక్స్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మనం మిక్స్ చేసుకుందాం. బాగా మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, చూసారా, ఫ్రై చేసుకొని దాంట్లోనే ఇప్పుడు మనం ఇక వంకాయ ముక్కలు ఫస్టే కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అవి మొత్తంగా తీసి వాటర్లో నుంచి తీసేసి ఉల్లిపాయలోకి కళాయిలోకి యాడ్ చేసేస్తాను. వంకాయలు ఉప్పు నీళ్ళలో కోసి పెట్టుకోవాలండి, లేదంటే చేదు వస్తుంది. ఒకవేళ ఎవరికైనా తెలియపోతే తెలుసుద్దని చెప్తున్నానండి, అంతేగాని తెలియదని కాదు. ఓకేనండి. ఉప్పు నీళ్ళలో కోసి పెడితే మనకి చేదు అనేది రాదు, కండ్ర ఎక్కకుండా మంచిగా ఉంటాయండి వంకాయలు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. ఓకేనండి. ఇప్పుడు దాంట్లో నేను కొంచెం ఉప్పు వేసానండి. నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకుని, ఏదంటే ఇవి మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసి ఇప్పుడు దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గినిచ్చి, వంకాయ తొందరగానే మగ్గిపోతుంది కదండి, అంత లేట్ ఏం బాగోదు, టైం కూడా ఎక్కువ తీసుకోదు వంకాయ అనేది. ఇది బాగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు కారం కూడా యాడ్ చేసేద్దాం. మా వంకాయ మగ్గిపోయింది చూసారుగా. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసాను, ఒక 2 స్పూన్లకి కారం వేసుకున్నాను. ఈ 2 బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. టమాటాలు మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్నాను పక్కన, చూడండి. ఇప్పుడు ఇవి కూడా 2 బాగా కలిసేటట్టు మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాం. బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి. ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టేద్దాం బాగా కలుపుకొని. అప్పుడే ఈ టమాటా ముక్క అనేది మగ్గుద్ది. ఇదిగోండి, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు. టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడైతే నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఒక గ్లాస్ వాటరు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా బాగా కూర ఉడికించుకోవాలి. కూర ఉడికి మనకి ఆయిల్ అనేది పైకి తేలేదాకా మనం కూర అంటూ ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఉడికినిద్దాం. మంచిగా దాన్ని కూడా మనం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 15 నిమిషాలకి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను మంచిగా కూర ఉడికిపోయింది. దీన్ని బాగా కలుపుకొని ఈ టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని, కావాలంటే మళ్ళీ కొంచెం పడితే వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి, ఒక 1/2 స్పూను. ఈ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది వేయడం, ఈ స్లిప్ చేసేసారు మా వాళ్ళు. చూసారా, కర్రీ అంటే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మళ్ళీ చూడాలి